ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. కార్తిక్, దీప వాళ్ళు చాలా సంతోషంగా స్కూటీ మీదకి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న అనసూయ, కార్తిక్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కార్తిక్, దీప వాళ్ళు చాలా సంతోషంగా ఆ స్కూటీ దిగుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న శౌర్య మాత్రం ఈ స్కూటీ ఎవరిది, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ అమ్మ మాత్రం ఎవరితో తన ఫ్రెండ్ది అయి ఉండాలి, ఇలా తీసుకొని వచ్చాడు మళ్ళీ ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం లేదమ్మా, ఈ స్కూటీ ఏది మరి స్కూటీ మనదే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మనదంటున్నావు ఏంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం, ఇదిగో మీ నాన్న గిఫ్ట్గా ఇచ్చాడు, నేను ఏదో ఫేవర్ చేశాను అందుకే నాకు ఈ గిఫ్ట్గా ఇచ్చాడు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తిక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషించి, ఏంటి మా నాన్న నీకు గిఫ్ట్గా స్కూటీ ఇచ్చాడా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న అయితే, అవునమ్మా, నా గిఫ్ట్గా ఈ స్కూటీని అయితే ఇచ్చాడు, పెట్రోల్ బిల్లులు కూడా వాళ్ళే పెట్టుకుంటారంట, మన ఇష్టం మనకు నచ్చినట్టుగా తిరగవచ్చు, ఈ రాజావారు రాణివారు ఈ స్కూటీ మీద నుండే వెళ్తారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం, అవునమ్మా, ఈ స్కూటీ ఇక మీదట మనదే, నాకు గిఫ్ట్గా తాతయ్య ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శౌర్య అయితే, నాన్న నువ్వు అక్కడ నిల్చో, నేను నీకు ఫోటో తీస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న కార్తిక్ అయితే, నా ఒక్కదానికే కాదు, ఇదిగో మీ అమ్మకి నాకు ఇద్దరికి కలిపి తీయాలి కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య అయితే చాలా సంతోషించి, అమ్మ నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరికి కలిపి నేను ఫోటో తీస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు స్ట్రైట్గా నిల్చొని ఉంటారు. అది చూసి అక్కడున్న శౌర్య మాత్రం, ఏంటి నాన్న, నీకు ఆ మాత్రం కూడా తెలియదా, స్టైల్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి, ఇదిగో ఈ స్టైల్ సరిపోతుందా అని చెప్పేసి స్టైల్గా ఆ స్కూటీ దగ్గర ఫోటో అయితే దిగుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే దీపతో ఫోటో దిగి చాలా సంతోషంగా ఉంటారు.